అంటే ఈ పూటకు మంచినీళ్ళతో కడుపు నింపుకుందాం అనుకుంటున్నావా? మరి ఈ క్యారియర్లో ఎవరు తింటారు బాబు? ఏ కథలో పురాణాల్లో తీసుకున్నావు? ప్రేమగా తెచ్చింది పంపించడం పద్ధతి కాదు అశ్విన్. ఒక్కటైతే ఆలోచించాను మంజు. ఏంటి ప్రేమగా తెచ్చిందా? అశ్విన్ అన్నని ఎంతమంది ప్రేమిస్తారు? ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. నేను కూడా ఒకటి అనుకుంటున్నాను సత్య గారు. మీరు రేపు చెప్తానన్నారు కదా, మీరు చెప్పాక నేను చెప్తాను. అసలు ఆనందకి నీకేమైంది? ఏమైంది మాట్లాడుకుందాం. వీళ్ళకి ఏమైంది? ఏం చెప్పమంటావు సాయిత్రంగా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరికి తిక్కు పుడుతుంది అనుకుంటా. వీళ్ళిద్దరిని బ్రతిమలాడటం అనవసరం. ఆ పుట్టికినే పెళ్ళి తింటే తింటారు, లేకపోతే గదిలో నుంచి వచ్చి టెర్రస్ మీద కలుసుకునేది ఇలా రహస్యంగా మంతనాల కోసమా? రేపే నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే విషయం నాకు తెలిసిందని వీళ్ళకి తెలియదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అంతేనా? ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలి. ఏం చేయాలి? ఎలా? చిచ్చి, తన అలాంటి దురుద్దేశంతో తీసుకురాలేదు. అలా అని నువ్వు ఎలా చెప్పగలవు? తన అలా కనిపించలేదు. పైకి కనిపించకపోతే ఏంటి? తను నిజంగా అలాంటి ఉద్దేశంతో తెచ్చుంటే అశ్విన్కి భోజనం మాత్రమే తీసుకురావాలి. ఆనంద్ కోసం గిఫ్ట్ తీసుకొస్తుంది. అశ్విన్, నీ భోజనం ఆనంద్ గిఫ్ట్ ఇందులోనే ఉన్నాయి. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, నువ్వు తినకపోతే ఆనంద్ కూడా తినదు. ఏమైంది శ్రీవల్లి? ఎందుకలా ఉన్నావు? కాలేజ్ డేస్ లో ఎంత జోష్గా ఉండేదాన్ని. నేను నిన్ను కలవక ముందు వరకు అన్నయ్య వదనని పోగొట్టుకున్న బాధే ఉండేది.